వెల్కమ్ టు ది ఆడియో లాంచ్ ఆఫ్ బిల్లా రంగా. ఫస్ట్ బిల్లా రంగాలో మొదటి పాట విన్నాం. ఓకే, ఈ పాట విన్నాక ఫస్ట్ సాంగ్. ఐ యు ఆల్ రెడీ ఫర్ దిస్? ఆల్రెడీ అరుపులు కేకలు వినిపించాలి నాకు, అట్నుంచే కాదు అందరి నుంచి కూడా. సాంగ్ నెంబర్ 1 ఐ యామ్ లాంచింగ్. మేళం మోగే పిల్లాడు వల్లాడే మేళం మోగే మడత చీరలో ముడిచి కట్టిన తీయాని తాయిల్లమ్మ చలికి వణుకుతూ చిక్కురు వేసిన బంతి పూల కొమ్మ నచ్చినవే ఇప్పుడు వేసినటువంటి ఫస్ట్ పాట చాలా బాగా ఆనందంగా, చెవుల విందుగా, కనుల విందుగా అనిపించిందని నేను భావిస్తున్నా. నాకే కాదు, ఆడియన్స్ అందరు కూడా అదే ఫీలింగ్తో ఉన్నారని నేను భావిస్తున్నా. ఫస్ట్ పాటతోనే ఈ విధంగా ఒక చక్కటి ఫీలింగ్ని క్రియేట్ చేసినట్టు ఫిల్మ్ డెఫినెట్గా సక్సెస్ అయిందని నేను భావిస్తున్నాను. నేను ఇందులో ఒక పార్ట్ కాబట్టి ఇవన్నీ నాకు ముందే నచ్చినాయి బాగా. మీ అందరికీ నచ్చడం చాలా ఇంపార్టెంట్, మీ అందరి ఆదరణ చాలా ఇంపార్టెంట్. మరి వెంటనే మనం సెకండ్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సాంగ్ వాజ్ లవ్లీ కదా, మేళం మోగే అంటూ మొదటి పాట విన్నాము సంతోష్ నారాయణ గారి సంగీత దర్శకత్వంలో. మరి రెండో పాటలోకి వెళ్ళిపోదాం. మరి ఈ రెండో పాటని లాంచ్ చేయవలసిందిగా డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వేదిక మీదకి వస్తున్నారు. 1 2 3 स्टार्ट द सॉन्ग. थोड़ा चुपचाप बैठे तो तमाशा शुरू करेंगे. तुम लचपाए डाउन लचपल्ले तमुन्ना पोरा काला नॉन स्टॉप लल्ले मेकअप पिछला కూర మెంటి కూర పచ్చడి మున్సిపల్ గ్రౌండ్ మంగా థియేటర్ పవర్ స్టార్ సలూన్ షాప్ పాన్ స్టార్ బలమని టూపు పోలా కగలాసే పోలా క్యాటబల్సే. ఫస్ట్ సినిమా చాలా సీరియస్గా చేశాను. సెకండ్ సినిమా కూడా ఫస్ట్ 2 days సీరియస్గానే వెళ్ళింది. కానీ మా డైరెక్టర్ గారు ఇది సీరియస్ కామెడీ కాదు, కొంచెం కామెడీ కావాలన్నారు. ఎనీవేస్ లైక్ కంటెంట్ బేస్డ్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి నేను, అంటే కొంచెం వేరియేషన్ ఉండాలని. ప్లస్ కథ చాలా బాగా నచ్చింది, ఇమీడియట్గా ఇంకా చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. మూవీ డెఫినెట్గా మిమ్మల్ని యూ విల్ డెఫినెట్లీ ఫీల్ గుడ్ టు సీ దిస్ ఫిల్మ్. బాగా వచ్చింది మూవీ, వీఆర్ ఆల్ కాన్ఫిడెంట్. ఇందాక నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చాలామంది ఆన్సర్లు చెప్పారు, బట్ రైట్ ఆర్ రాంగా మాకు తెలియట్లే. ఇందులో మీరు బిల్లానా రంగానా? మీరే గెస్ట్ చేయాలి. చాలామంది గెస్ట్ చేసింది మీరు బిల్లా అని. నేను రంగా అండి మూవీలో. బిల్లా ప్రదీప్. చాలా కష్టపడ్డా నేను తనతోటి మ్యాచ్ చేసుకోవడానికి. హైట్కి కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ప్లస్ మా సినిమాలో విలన్ కూడా 6 feet పైనే ఉన్నాడు, శరణ్. సో ఇద్దరితోటి కొంచెం టఫ్ కాంపిటీషన్ అయింది నాకు. కొంచెం ఎగిరెగిరి చేశాను సినిమా అంతా. Working on this project, Billa Ranga, was a fantastic experience, and it was truly mind-boggling and wonderful to have such a supportive crew. The songs and the music is terrific, and I'm sure each one of you will enjoy it. And I'm thankful for the cast, the crew, especially my director, Mr. Pradeep Madhugulla, Visheshwar sir, Mr. Arvind sir, and Vamsi sir. Thank you. It's a pleasure to be here and be a part of a team which is the best team I have till now. This is my 5th movie in Telugu, but this is the best team I have worked with, and especially Rahul, Pradeep, and more than that, director sir, Pradeep sir, and Raghu master. I'm missing you right now here. Also, the technicians. I mean, South industry is known for the best cameramen, best technicians. I have not worked with a better cameraman, trust me. You know, I really appreciate each and every member who worked in this team. Hats off to the technical department because they are the ones who make us stars, and we are nobody. We just puppets in front of camera. They are the real workers and they make us the stars. So thank you everybody from the technical department to hair, makeup, everyone. Thank you so much. ఇదే నాకు ఫస్ట్ మూవీ తెలుగులో, అండ్ ఈ మూవీ ఫస్ట్గా ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రదీప్, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, బికాస్ ఆఫ్ హూమ్ ఐఎమ్ హియర్ రైట్ నౌ. థ్యాంక్ యూ సార్. అండ్ టుడే ఇట్స్ హీరో సంతోష్ నారాయణన్ సార్. Definitely, I'm blessed with a package of beautiful songs, sir. I loved enjoying
performing for it, especially Raghu Master's choreography and singers like Chinna, Arjun, Ganesh, and also your voice, sir. Once again, thank you so much, everyone. I'm new to the industry. I hope I do further good projects, and I hope I don't disappoint you all. I need your blessings and support throughout. Thank you. ఎందుకంటే అందరం కొత్త టీం చాలా బాగా చేసాం. అసలు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. మా మెయిన్ అసెట్ వచ్చేసి సత్యానంద్ గారు, మా డైరెక్టర్ గారు, మా డిఓపి, ముగ్గురు. సత్యానంద్ గారు అసలు షూటింగ్ అంతా చాలా ఫ్రెండ్లీగా జరిగింది. లైక్ ఇట్ వాజ్ ఆసమ్. ఐ మీన్ షూటింగ్ జరిగినట్టే తెలియలేదు. ఐ మీన్ ఇట్ వాజ్ లైక్ ఎ పిక్నిక్ అంతే. అండ్ అందరం కొత్త ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్, థ్యాంక్స్ టు సత్యానంద్ గారు, థ్యాంక్స్ టు సివి కుమార్ సార్, అండ్ థ్యాంక్స్ టు అవర్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ జీ for the wonderful music. Thanks to everybody. Thanks to my director Pradeep and Charan, my heroes. Thank you very much. Song number 3. నా కూడా అందరిలాగా ప్రేమ పుట్టింది, పుట్టి నన్నే గుట్టింది. సంతోషంతో గుండె కాల్లో మొగ్గే వేసింది, పిల్లి మొగ్గే వేసింది. హ్యాపీ మీట్ అంతా చేసి ప్రేమి చివరికి నన్నే గుడిపింది, నన్నే గుడిపింది. అండ్ బిల్లారంగ సాంగ్స్ మా ఫ్రెండ్ ప్రదీప్ అద్వైతం ఆల్రెడీ తనకు ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది తనకి. ఆ విషయం చెప్పేసి ఉంటుంటారు ఆల్రెడీ, మీరు మళ్ళీ చెప్తున్నారు. సో ప్రదీప్కి ఇది ఫస్ట్ సినిమా. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని. ఎందుకంటే నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే, సినిమా సూపర్ హిట్ అవ్వాలి. సినిమా హిట్ అయితే అన్నీ బాగుంటాయి, సినిమా హిట్ కాకపోతే అన్నీ వెనక్కి వెళ్తాయి. సో ఆటోమేటిక్గా సినిమా హిట్ అయితే సినిమాలో నటించిన నటీనటులు కానీ, సంగీత దర్శకులు కానీ, టెక్నీషియన్స్ కానీ అందరికి కూడా మంచి బ్రేక్ డెఫినెట్గా వస్తుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిల్లారంగ ఇది ఆల్రెడీ ప్రూవ్ టైటిల్. ఇది ఇంతకుముందు చిరంజీవి గారు, మోహన్ బాబు గారు చేసినటువంటి సినిమా ఇది. అది సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్. అది నా చిన్నప్పుడు చూసిన సినిమా అది. సో ఇది కూడా ఆ రేంజ్లో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బిల్లారంగా బిల్లారంగ టైటిల్ ఒకప్పుడు చాలా సంచలనం చూసినటువంటి టైటిల్, మంచి టైటిల్. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో ఆశా కిరణం అదే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సినిమా ప్రొడ్యూసరు నాకు చాలా దగ్గర ఫ్రెండు. సంగీతం చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తి కొట్టుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్. రాహుల్ వచ్చి నన్ను he invited me to the audio అనమాట. నేను ఇంత మునుపు అలియాస్ జానకి అని ఫిల్మ్ కూడా చేశాడు. అండ్ ఆ సినిమాకి he wanted me to come to the audio, but I was not able to go. So this time he Film City దాకా వచ్చి నన్ను ఇన్వైట్ చేసి, I want you there అంటే I came here for Rahul only today. ఇవాళ we're doing a few fight sequences. మనోజ్ కంపోజ్ చేస్తున్నాడు అనమాట ఫైట్స్ ఈ సినిమాలో. సో అవి చేస్తూ ఉన్నాం. అండ్ రియల్ టైర్డ్, బట్ I came here for Rahul, and seriously I wish that ఈ సినిమా అతనికి మంచి సక్సెస్ అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్, సాంగ్స్ కూడా దే వెరీ నైస్, చాలా బాగున్నాయి, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. రాహుల్ నాకు ట్రైలర్స్ కూడా చూపించారు సినిమావి. ట్రైలర్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా లుక్స్ వెరీ ప్రామిసింగ్. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్ ప్రదీప్, ఇంతకుముందు ఐ హర్డ్ ఈస్ డన్ అ ఫిల్మ్ అద్వైత. సో ఆ సినిమా కూడా చాలా అవార్డ్స్ వచ్చాయని విన్నాం. సో ఐ విష్ ద హోల్ టీమ్ మళ్ళీ ఇంకో పెద్ద సక్సెస్ కొట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ స్క్రిప్ట్ విన్నానండి, చాలా బాగుంది అప్పుడు, కాకపోతే మిస్ చేసుకున్నాను. ప్రదీప్ సార్ ఎక్కడున్నారో తెలియదు, బట్ ఐఎమ్ సారీ, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్. విన్న తర్వాత అనిపించింది షార్ట్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బీ అ సక్సెస్ఫుల్ ఫిలిం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సార్, ரொம்ப அருமையாக மியூசிக் கொடுத்துருக்கீங்க, சூப்பராக இருக்குது சார், தேங்க்யூ. చాలా ఫ్రెష్గా, పెప్పీగా అండ్ మన ఈ మూవీలో అంతా హ్యూమర్ ఎలిమెంట్ అనేది కనిపిస్తుంది చూస్తుంటే. సో అది
బాగా రిసీవ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ ద ఆడియో ఇస్ వెరీ నైస్. ఇప్పుడే ఆ పాట ప్లే చేస్తున్నప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ మూవింగ్ టు ద సాంగ్. సో కంగ్రాచులేషన్స్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మీకు ఆల్ ద వెరీ గుడ్ లక్. సాంగ్స్ ఆర్ రియలీ అమేజింగ్. అన్ని పాటలు చాలా బాగున్నాయి అండ్ ట్రైలర్ ఈస్ రియలీ గ్రేట్. ఐ రియలీ లైక్ ది ట్రైలర్. ఐ కీప్ వాచింగ్ ఇట్. డైరెక్టర్ కంగ్రాచులేషన్స్. మీ షార్ట్ ఫిల్మ్ కూడా చూశాను. డెఫినెట్గా దానికంటే ఇది బెటర్ హిట్ అవుతుంది, ఇంకా ఇంకా పెద్ద హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాను. లాంచ్ ద 5th సాంగ్. Come na come, come naughty go, come na come, come naughty go, come na come, come naughty go, come na come, come naughty go. చల్ గట్టో బేసాలా ఆ పరమావా తోలా కొత్తగా ఏందియాలా మందే బంజేయాలా ఏడో స్టాండర్డ్ చూడు పాపం పసోడు వీడు కొంతెందుకు పోతాండు ఇంత బీరోసి కాపాడు. ద మోస్ట్ సక్సెస్ఫుల్ టైటిల్ అండ్ మాసీ టైటిల్. ఇంతకుముందు బిల్లారంగా చిరంజీవి గారు, మోహన్ బాబు గారు చేశారు అండ్ ఇట్ సక్సెస్ఫుల్ ఫిలిం. ఈ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని, రాహుల్ వెంకట్ వాళ్ళ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంతే స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోష్ నారాయణ గారి మ్యూజిక్ నేను ఇంతకుముందు విన్నాను. తమిళ్ ఫిలిమ్స్ చేశారు ఆయన. విల్లా ఒకటి, పిజ్జా, ఈ సాంగ్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు ఆయన. సౌండింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇవి మిగతా సాంగ్స్ కంటే డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మన ఆడియన్స్కి నచ్చుతాయి అనుకుంటున్నాను. సినిమా కూడా ఎంటర్టైనింగ్గా ఉంది, కమర్షియల్గా ఉంది కాబట్టి ఎంటర్టైన్మెంట్కి ఇప్పుడు అందరు ఆడియన్స్ లైక్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని ఈ టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఫర్ మై క్లోజ్ బడీ సంతోష్ నారాయణ్, ఆల్ వీఆర్ స్టార్టింగ్ అవర్ కెరియర్ 2 years బిఫోర్ ఫ్రమ్ అటకతి. స్టిల్ వీ ఫినిష్డ్ 5 films ఎవర్. I congratulate him for his first right Telugu audio launch and I wish the team of Bilaranga the grand success. Thank you very much. సాంగ్ నెంబర్ 6 లాంచ్. మనది నేల మరో తల్లిరా మనకి నేల అరే 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 మనది నేల వెనక జన్మల వరమి నేల ఏలేలో ఏలేలా ఏలేలో ఏలేలా పట్టిన గ్రహణం విడిచేలా కోరిక దిగదామియాల తాగో చేడో తెల్చేసయ్యాలా ఇలా మన బతుకుల్లో వెలుగొచ్చేలా మన హక్కులు నిలుపుకునేలా మూగే మందే వెంబేలెత్తేలా. None of us speak Telugu, so sorry for that. It's a great pleasure being here, and it's always been a dream to make a song in Telugu, as most of my friends who are into various kinds of music, and they've all come from the traditional Carnatic music that basically originated from this part of the world. So making songs in Telugu is a great pleasure for me. And we have 2 of our main team members here, the singers Ganesh and Chinna. Actually, Chinna has sung 5 of the 7 songs from this movie, and Ganesh has sung 2 songs in it. నా కూడా అందరిలాగా ప్రేమే పిచ్చింది పిచ్చి నన్నే నన్నే గోలి గాలి పుట్టి గుట్టింది నన్నే నన్నే నానే కత్తిన కమ్మే కమ్మగా మారి కుక్కు కూసింది కాకే కోకిల అయ్యింది. I'd like to say a few words about my best friend Pradeep here. It's such a wonderful person, down to earth person. I've been knowing him for past few years. I wish Pradeep and the entire crew of Bilaranga the great success. Thank you guys. And thanks Pradeep, you made me a singer on this film. Thank you, thanks a lot. Launch. ఫస్ట్ టైం నేను ఏ మూవీ లాంచ్లో అయినా లేదా ఏ మూవీ రిలీజ్లో అయినా మాట్లాడింది మా బ్రదర్కి అదే చెప్తున్నాను, వంశీ గారికి, అరవింద్ గారికి. చాలా 10,000 మంది 1,00,000 మంది ముందర మాట్లాడిన సినిమాల ముందర ఎప్పుడు మాట్లాడేది ఎట్లుంటుంది ఏదో, ఐ గివ్ మై బెస్ట్ షాట్ దో. మా బ్రదర్ చెప్తున్నారు ఈ మూవీ మ్యాక్సిమం షూటింగ్ మా ఊర్లో చెవెలలో జరిగిందంట.
I can only give them best and best wishes. I hope Billa Ranga does best of business and also gives lots and laurels for all the technicians and actors in this movie. Thank you. Let's launch the trailer. I am a disco dancer. I am a disco dancer. కట్ కట్ కట్. స్వస్తికి లోట మల విసర్జనకి మణికైన బాట. ఒకే కంచం ఒకే మంచం ఒకే లోట అన్నట్టు గాళ్ళ సోపతి. సీనా సిట్టింగా సీనేరా. పల్లెటూరు పోరాలంటే పట్నం పూరిలో పిచ్చి క్రేజు. మేళం మోగే పిల్లాడు వల్లాడే మేళం మోగే. వీలైనంత తొందరగా మనం ప్రజల దగ్గరికి చేరుకోవాలి. ప్రచారం చేయాలంటే ఎవరు అబద్ధం ఆడకూడదు, మద్యం మాంసం ముట్టకూడదు. ఏంది మనం ఎన్నికల ప్రచారం చేస్తున్నామా అయ్యప్ప మాలేస్తున్నామా? మన నియోజకవర్గంలో ఎవడు బతుకునడానికి ఇల్లేదు. మరి ఓట్లు ఎవడేస్తాడు రా? తొండికి మొండికి దేవుడు చూస్తారా మిమ్మల్ని బొంద పెట్ట మీ మొందాలు తెప్పితే. అరే నువ్వేం రంది పెట్టుకోక మామ. ప్రతి కుక్క ఒక్కొక్క రోజు వస్తుంది, ప్రతి పందికి ఒక కాన్పు అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు. సినిమా 100 days పక్కా సూపర్ హిట్. చాలా మంది గెస్ట్స్ ఈరోజు మా ఆడియో లాంచ్కి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. మరి వారిని వెయిట్ చేయించడం భావ్యం కాదు. మరి మరొకసారి నాగబాబు గారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫర్ ది ఆడియో లాంచ్ ఆఫ్ బిల్లా రంగా. బిల్లా రంగా సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణకి, డైరెక్టర్ ప్రదీప్కి, నిర్మాతకి అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. అన్నిటికంటే మించి ఇక్కడ మా స్నేహితుడు సత్యానంద్ గారు, వారు మా పవన్ కళ్యాణ్ నుంచి ప్రతి వాళ్ళకి ఎంతో పాపులర్గా ఉన్నటువంటి హీరోస్ ఎంతోమందికి ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. కానీ ఆయన యొక్క నటన చూసేటువంటి అదృష్టం ఎవరికి దొరకలేదు. ఫస్ట్ టైము ఈ నిర్మాత దర్శకులు ఆయన నటనని మనకు చూపించేటువంటి అవకాశం ఇచ్చారు. సో శిష్యుల్ని చూసాం కానీ గురువుని నెక్స్ట్ చూడబోతున్నాం. ఇలాంటి ఫంక్షన్స్ కానీ సినిమాలుగా అంటే ఇంత ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేయాలన్నా, ఒక మంచి సినిమా తీయాలన్నా, ఒకళ్ళని ఎంకరేజ్ చేయాలన్నా అన్నిటికంటే వెన్నెముక లాంటి వాడు నిర్మాత. ప్లీజ్ రెస్పెక్ట్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ. నేను ఇందులో నటుడిని గనక ఒక గురువుగా వస్తే చాలాసేపు మాట్లాడగలను. నేను నటుడిని కాబట్టి మీరు చిత్రం చూసిన తర్వాత మీరు ఏదన్నా అడిగితే నేను చెప్పగలుగుతాను. డెఫినెట్గా నా క్యారెక్టర్ సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకుంది. డైరెక్టర్ ప్రదీప్ గారు ఇది ఒక అద్భుతమైన ఎంటర్టైనర్గా ఈ ఫిల్మ్ని తీర్చిదిద్దిన తీరు అద్భుతం. కెమెరామెన్ విశ్వ గారు, ఈనాటి హీరో సంతోష్ నారాయణన్ గారు
ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా డిఫరెంట్గా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఈ చిత్రం విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నానండి. నేను ఇందులో క్యారెక్టర్ చేయడానికి నా శిష్యుడు మహేంద్ర చక్రవర్తి కారణం. అతనికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సినిమా 100 days పక్కా. థ్యాంక్ యూ ప్రదీప్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి క్యారెక్టర్ చేశారండి మీరు. నా క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేస్తారు. నా క్యారెక్టర్, అందరి క్యారెక్టర్లు చాలా బాగుంటాయి. ఇంకా పోతే మన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ గారికి చాలా మంచి మ్యూజిక్ అండి. ఖచ్చితంగా అందరూ ఒకసారి వింటే కనుక ఒక్కసారి పాటలు ఇంకా మీరు వదలరండి. అంత మంచి పాటలు, 7 పాటలు ఉన్నాయి, 7 డిఫరెన్స్లు ఉంటాయి. సో మా పాటలు వినండి, మా సినిమా కూడా చూడండి, మమ్మల్ని అందరిని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. And entire cast and crew, they really worked hard with lot of commitment. Appreciate them. As a producer, it's very tough job to take care of lot of things, but anta effort ఇవ్వకుండా చాలా డెడికేటెడ్గా, చాలా కాన్ఫిడెన్స్ తోటి ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబర్, దట్ టు ఇన్ హాట్ సమ్మర్, ఇట్స్ వెరీ టఫ్ ఫర్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. And Pradeep garu specially, Santosh did a wonderful music. There's no doubt about it. And wish everything goes fine with this. అంటే నేను ఎప్పుడు స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది సినిమా అనేది ఒక కలెక్టివ్ ఆర్ట్. అది అంటే ఈవెన్ ఒక డైరెక్టర్ విజన్ ఉన్న వితౌట్ ఏ ప్రొడ్యూసర్, వితౌట్ హిస్ టీమ్ తను ఏం చేయలేడు. నాకు నా అదృష్టం కొద్ది నా ఫస్ట్ సినిమాకు మంచి ప్రొడ్యూసర్, మంచి టీం, మంచి ఆర్టిస్ట్ అందరూ దొరికేసరికి అవుట్పుట్ కూడా బాగా వచ్చింది. సో సినిమా ఫ్లాప్ అవుద్ది అనే క్వశ్చనే లేదు. అది మమ్మల్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. సో రిగార్డింగ్ నాగబాబు గారు చెప్పినట్టు, ఎస్ వీ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ద ప్రొడ్యూసర్. ఒక్కసారి ఈ స్టేజ్ మీద మా అరవింద్ గారిని అడుగుతున్నాను, సార్ డూ యూ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ ఆన్ మీ? I created like lot of issues for these guys, but they forgive me. And as a producer, వాళ్ళ మీద నాకు అసలు ఏం కంప్లైంట్స్ లేవు. They did a wonderful job. And next we are also planning for another 1 or 2 movies with Pradeep and his team in future. There's no doubt about it. Thank you very much, Pradeep, and you did a wonderful job. I appreciate it. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఫర్ గివింగ్. అంటే సినిమా మొదలు పెట్టేటప్పుడే మాకు ఒక బడ్జెట్ లిమిట్ ఉంది. అంటే తెలుసు కొత్త వాళ్ళతో పోతున్నప్పుడు ఈ బడ్జెట్ అయితే మేము ఓకే మార్కెట్ వాల్యూ వర్కౌట్ అవుతుందని చెప్పేసి, సో ఆ బడ్జెట్లో చేయడానికి ట్రై చేసినప్పుడు సమ్ టైమ్స్ ఈ ప్రొడ్యూసర్ జిమ్మి అడిగితే 40 feet ఇచ్చిండు. ఇట్లాంటి చిన్న చిన్న తప్పించి ఎప్పుడు ఆల్వేస్ సపోర్టెడ్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు మై